హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈ వర్షాకాలంలో చాలామంది కపుల్స్ మమ్మల్ని అడిగే డౌట్ ఏంటంటే, మేడం వర్షంలో మాకు బయట తిరగడం వల్లనో లేదంటే వేరే కారణాల వల్లనో జలుబు స్టార్ట్ అయింది, లేదంటే దగ్గు స్టార్ట్ అయింది, మరి జ్వరం వచ్చేసింది, మరి ఇప్పుడు నేను పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయవచ్చా, లేదంటే ఈ నెల ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దామంటారా, అసలు ఈ సీజన్లో నేను అసలు స్టార్ట్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళందరి కోసమని ఈరోజు ఈ వీడియో చేస్తున్నామండి. సో ఈ వర్షాకాలంలో అందరము ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఒకటి క్వైట్ కామన్గా జలుబు, లేదంటే దగ్గు, లేదంటే సీజనల్ ఫీవర్స్ అన్నవి స్టార్ట్ అయిపోతుంటుంది. డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇంకా ఇట్ కెన్ బి ఎనీ అదర్ థింగ్. సో మరి ఈ ఫీవర్స్ అన్నీ ఉన్నప్పుడు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవచ్చా లేదా అన్నది చూద్దాము. సో మనకి ఇప్పుడు ఫీవర్లో కూడా ఎలా చెప్తాము అంటే, మైల్డ్ ఫీవరా, మోడరేట్ ఫీవరా, సివియరా అన్నది మనం చూసుకుంటాము. అలానే కోల్డ్ కాఫ్లో కూడా కొంచెం లైట్గా ఉందా లేదంటే బాగా సివియర్గా ఉందా అన్నది కూడా చూసుకోవాలి. కాఫ్ ఉంది, ఇప్పుడు దగ్గుంది, బేసిక్గా కొంచెంగానే ఉంది అనుకోండి, దట్స్ ఓకే. కానీ మనకు కాఫ్ ఉంది, దాంతోపాటు కోల్డ్ ఉంది, ఫీవర్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేసుకొని దానితో పాటు బేసిక్ బ్లడ్ టెస్ట్లు అనేవి చేసుకోవాలి. చేసుకొని బ్లడ్ టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, WBC కౌంట్ ఏమీ రేస్ కాలేదు, ప్లేట్లెట్స్ అంతా బాగానే ఉన్నాయి, HB బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే జలుబు దగ్గు తగ్గడానికి ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, ఫీవర్కి సంబంధించిన యాంటీబయాటిక్ వాడుకుంటూ మనం పిల్లలు కావాల్సిన మందులు వాడుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, WBC అనేది బాగా పెరిగిపోయింది, ఫీవర్ 100, 101 వచ్చేసింది, ఇంత పెరిగిపోతుంది, అట్లాంటప్పుడు మనం ఆ మంత్ ట్రీట్మెంట్ అనేది ఆపేసేయమంటాము. అట్లా మేము ఆపేసేయమంటే కూడా చాలామంది కప్పులు వచ్చి అడుగుతూ ఉంటారనమాట, లేదు మేడం మేము ట్యాబ్లెట్స్ వాడుకొని కంటిన్యూ చేస్తాము, మేము ఇంత కష్టపడ్డాము, ఖర్చు పెట్టాము, ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకున్నాము, ఇప్పుడు కరెక్ట్గా మీరు IUI చేసే టైంకి వద్దంటున్నారు, లేదంటే కరెక్ట్గా మీరు ఇప్పుడు పికప్ చేసే టైంకి వద్దంటున్నారు, మరి మేము పెట్టుకున్న డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అదంతా ఆ కన్సర్న్ అన్నది కరెక్టే అండి, మేము కూడా దాన్ని కాదు అని అనట్లేదు. కానీ ఎప్పుడైతే మనకి WBC బాగా రేజ్ అయిపోయింది, 20,000, 25,000 అయిపోయింది, ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయాయి, 40,000, 50,000 అయిపోయాయి, లేదంటే బ్లడ్ బాగా తగ్గిపోయింది, CRP రేజ్ అయిపోయింది, ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఒకవేళ మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళినా కూడా వచ్చే ఎగ్, స్పర్మ్ క్వాలిటీ అన్నది తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఎవరికైనా సరే సెమెనాలిసిస్ టెస్ట్ చేసుకునేటప్పుడు మినిమం ఒక 1 వీక్ నుంచి ఫీవర్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కణాల పరీక్ష చేయమని చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఈ ఫీవర్ వల్ల, లేదంటే ఈ బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల మన ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అన్నది అన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయము. కానీ ఏ సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకూడదు అన్నది ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని, మన టెంపరేచర్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే డిసైడ్ చేసుకోవాలి. అంతే తప్ప ప్రతి ఒక్క కపుల్ కంటిన్యూ చేసుకోవాలి అని చెప్పలేము, ప్రతి ఒక్క కపుల్ కూడా డిస్కంటిన్యూ చేయమని చెప్పలేము. అది వాళ్ళ సిమ్టమ్స్ని సివియరిటీని బట్టి, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి, బాడీలో ఎంత సివియర్గా ఇన్ఫెక్షన్ ఉంది అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇదండి ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి, మన రెయినీ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్కి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ రెయినీ సీజన్లో ఎవరైతే ట్రీట్మెంట్స్ కోసం వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవడం అన్నది మంచిది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటామన్నమాట. సో మనకి ఈ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా మంచిది. ట్రీట్మెంట్ కోసం మీరు వచ్చేటప్పుడు మధ్యలో వర్షం పడవచ్చు, లేదంటే మీరు వచ్చి వెళ్ళేటప్పుడు పడవచ్చు. అందుకని కంపల్సరీగా అంబ్రెల్లాస్ క్యారీ చేయండి, మంచిగా మందమైన దుస్తులు ధరించండి, స్వెటర్స్, కోట్స్ అన్నీ కూడా మీతో పాటు క్యారీ చేయండి. మ్యాక్సిమం బైక్స్ మీద అట్లా ట్రావెల్ చేయడం అన్నది అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ కవర్ ఉన్న వెహికల్స్లో మాత్రమే ట్రావెల్ చేయడం చూడండి. అంటే ఒకవేళ వర్షం పడ్డా, మీరు ట్రీట్మెంట్ కోసం వస్తున్నప్పుడు కానీ, ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వర్షం పడ్డా దాంతో మనం ఎఫెక్ట్ కాకుండా, అది బస్ కావచ్చు, ఆటో కావచ్చు, కార్ కావచ్చు, ఎలా అయినా సరే మనకి పైన టాప్ సర్ఫేస్ ఉన్న వెహికల్లో మాత్రమే మనం జర్నీ చేస్తే చాలా మంచిది. ఎందుకు అంటే మనం ఇంత కష్టపడి
ట్రీట్మెంట్ చేసుకున్నదంతా కూడా సపోజ్ ఇదే సైకిల్లో మనకి ఎండోమెట్రియం మంచిగా వచ్చింది, మనం చాలా మంత్స్ కష్టపడ్డ తర్వాత ఈ మంత్లో ఎండోమెట్రియం బాగా వచ్చింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్దాం అనుకునేసరికి మీకు కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చేసింది. సో అప్పుడు ఎంత మంచి ఎండోమెట్రియం ఉన్నా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళలేము. సో ఇన్ని మంత్స్ కష్టపడ్డ ట్రీట్మెంట్ అంతా కూడా మనం చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. మ్యాక్సిమం వర్షానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. మీరు తీసుకునే వాటర్ కానీ ఫుడ్ కానీ చూసి తీసుకోండి. మ్యాక్సిమం ఇంట్లో వండిన ఫుడ్ వచ్చేటప్పుడు మీ సొంత బాటిల్స్ మీరు క్యారీ చేసుకోవడం లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.